బాగున్నాం. దేవుని కృపలో బాగున్నాం. వినిపిస్తుందా? పర్లేదు, డిస్టర్బెన్స్ లేదు, బాగానే ఉంది. మళ్ళా ఒకసారి చూద్దాం. ఇప్పుడు వినిపిస్తుందా? వీడియో తీసేయండి, అసలు వీడియో ఓపెన్ చేస్తే రావట్లేదు అనుకో. ఓకే, ఏదో లోపం ఏదో ఉంది అట్టయితే. ఆమేన్. ఆమేన్. మనము ఆది కాండము కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మనుషులను తీసుకొచ్చి ఆశని నీవే తీసుకోనమని చెప్పుతుండగా అబ్రహాం ఏం చెప్తారంటే నేనే నూలు పోగైనా నాకు అక్కర్లేదు అంటాడు. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని చెప్పుకొనుకుంటున్నట్లు ఒక నూలు నూనెను చెప్పుల వారైనను తో ఏదైనాను తీర్చుకొనని ప్రమాణము చేసి కాబట్టి అతను లోకములో ఏది వచ్చినా కూడా లెక్క చేసేవాడు కాడు. ఆమేన్. ఏ విషయం గురించి చెప్పినా కూడా అతను ఎవరిని చెప్పినా లెక్క చేయని వ్యక్తి. ఆది కాండము 15, 22, 22, 21, 20. ఆది కాండము 15, 21. అమోరీయులను, కనానీయులను, గిర్గాయిషీయులను, యుబసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. 22, 23 వచనాలు. 15వ అధ్యాయంలో 21 వరకే ఉన్నాయి. 15వ అధ్యాయము 22, 20, 21, 23 వచనం. నేను 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో చదువుతాను బెదరు. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము ఆకాశమునకును భూమికిని కర్తయును సర్వోన్నతుడును దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి నేను అబ్రహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ప్రమాణము చేసి ఉన్నాను. ఆమేన్. అమ్మా ఎన్నో అధ్యాయమమ్మా? 14వ అధ్యాయం. 14, 15 అని రాసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అతను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ప్రమాణము చేశాను. మరి ఇప్పుడున్న ప్రజలు ఒకవేళ చెప్తే అతని యొక్క మనస్సు ఎలా పరిగెత్తుతుంది చూడండి. తీసుకోవాలని ఆరాటం. కాబట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించిన కారణము అతని యథార్థత అనేటువంటిది అతనికి కనబడుతుంది. దేవుని యొక్క యథార్థత దేవుడు అతన్ని చూశాడు. మనమైతే ఇప్పుడున్న పరిస్థితిని జాగ్రత్తగా చూసుకునేటువంటి పరిస్థితి మనకున్నది. ఆమేన్. హల్లెలూయా. 2 రాజులు 5, 15, 16 వచనాలు చదువుకుందాం. 2 రాజులు 5వ అధ్యాయము 5, 15, 15, 16.
15, 16. ఉమ్, అప్పుడు అతడు తన పనివారితో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు అవును. నీవు నీ దాసుడనైన నా యొక్క బహుమానము తీసుకొనవలసిందిగా అతనితో చెప్పగా, ఎలీషా, యెహోవా సన్నిధిని నేను నిలుచుచున్నాను. ఆయన యెహోవా జీవముతో సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను. ఆయన జీవము తోడు ఆ, నేనేమియు తీసుకొనను అని చెప్పాను. నేనేమి తీసుకొనను. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అక్కడ అబ్రహాముని మనము గ్రహించాము, చూసాము ఇక్కడ ఎలీషాని చూస్తున్నాం. ఎలీషా ఎలీషా కూడా గ్రహించాము. నేనేమి తీసుకొనను చెప్తున్నాడు కదా. అవును. ఆ 20, 22, 23 వచనాలు చదవండి. గెహాజీ ఏం చేశాడు? అంతటా వెళ్ళి పరిగెత్తి తెచ్చుకుంటాడు. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడగు గేహాజీ అరామేయుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిను, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందుననుకుని నయమాను కలుసుకొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిది గనక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఆమేన్. 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 గెహాజీ ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? ఆశపడే మనసు, తీసుకోవాలని కోరిక. కావాలని ఆశ కలిగిన దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు, ఎలీషాను కూడా ఆశీర్వదించి నేమేమి తీసుకోను అని చెప్పినాడు. కానీ గెహాజీ వాటి కోసం పరిగెత్తుతూ ఉన్నాడు. అయితే 2 రాజులు గ్రంథము 5, 26, 27 వచనాలు. అంతటా ఎలీషా వానిని చూచి, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతోటి రాలేదా? రాలేదా? ఆమేన్. ఆమేన్. నువ్వు వచ్చావేమో, నీ వెనకాల నా మనస్సు నీతో కూడా రాలేదా? గొప్ప ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఉమ్, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటే ఉండును. నీకును నీ సంతతికి సర్వకాలము అంటే కాలము. ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వచ్చాను. చూడండి సహోదరులారా, ఇతరుల సొమ్మును మనము ఆశించకూడదు. వద్దు అని దైవజనుడు చెప్పాడు అంటే ఏం చేయాలి? గౌరవించాలి, విశ్వసించాలి. డబ్బు విషయము ఏదైనా సరే వద్దు, నేనేమి కొనను అని చెప్పాడు. అంటే వీళ్ళ యొక్క ఇనిషియేషన్ ఏంటంటే వాళ్ళు ఈ డబ్బుని వీటికి సంబంధించినటువంటి లెక్కలేదు. వాళ్ళు కేవలము దేవునికి మాత్రమే లోబడి ఉంటారు. ఆమేన్. ఈ లోక సంపద వాళ్ళకి అవసరం లేదు. మనస్సు ఈ లోక సంబంధమైనవి అసలు లేనే లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు దేవుని ఎడల వారికి ఎంత గొప్ప విశ్వాసము కలిగి
ఇటువంటి వారుగా మనము చూస్తున్నాం. గ్రహించాలి. ఆమేన్. ఆమేన్. అది అప్పుడు కదండి. మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు డబ్బులు అలాంటి అన్ని జనులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి వీడు అబ్రాము నేను తీసుకోను అని చెప్పాడే కదా. ఉమ్. అలానే ఎలీషా కూడా నాకేమేదో నేను తీసుకోను అని చెప్పాడు కదా. చెప్పాడు. మరి ఇప్పుడున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎలా ఉంటారు అని కనుక ఆలోచన చేస్తే యోహాను 3వ పత్రిక 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. 7వ వచనం యోహాను 3వ పత్రిక. హ్మ్. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరే గనుక ఆ, దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన పక్షమున నీకు యుక్తముగా ఉండును. ఆమేన్. కాబట్టి అన్యజనులు నీకు ఏమైనా సరే సహాయము చేసినట్లయితే తీసుకోవటము నాకు ఇష్టము పరిచర్యకు వెళ్ళిన వాళ్ళు అవన్నీ జనులు ఇస్తే తీసుకోవద్దని చెప్పి తీసుకోకూడదు అని చెప్పారు. ఇప్పుడు మరి లోకములో చాలా మంది సేవకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? బజార్ల ఎమ్మట పడతారు. చాలా మంది దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? హిందువుడా, క్రైస్తవుడా, లేకపోతే ప్రభువుని నమ్ముకున్నవాడా అని వాడు ఎంత సరే వాడు ఇస్తే వీళ్ళు తీసుకుంటారా తీసుకోరా నిజం చెప్పండి. తీసుకుంటారు. అందరూ తీసుకుంటారు. లేదు అని మనం యేసు ప్రభువు ఆయన బిడ్డలైనటువంటి వాళ్ళు ఏం చేయాలి? మాకు అవసరం లేదు, లేదు. దేవుడు చేయగలడు, ఆమేన్. దేవుడు ఖచ్చితంగా సహాయము చేయగలడు. నిన్ను పోషించలేడా? ప్రభు నిన్ను పోషించలేడా? పోషించగలడు. ఆ, కనుక ఆధారపడాలి ఖచ్చితంగా. కనుక అన్యజనుల దగ్గర నుంచి వచ్చినటువంటిది ఏమి ఆశించకూడదు. సంపాదించకూడదు ఆశించకూడదు. అనే విషయాన్ని మొట్టమొదట గ్రహించాలి. సేవకులు లోకంలో ఎలాంటి వారు ఉన్నారు అంటే వాళ్ళకి మనుషుల అవసరం లేదు, డబ్బులు మాత్రమే కావాలి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది చూడండి. మనము ఆ రీతిగా ఉండకూడదు. మనము ఒకటి దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడాలి. మనము ఆయన మాత్రమే. కనుక గొప్ప గొప్ప ఆస్తులు వచ్చినా కూడా నాకు అవసరం లేదు. నన్ను ప్రేమించినటువంటి వారుగా కలిగినా కూడా నాకు అవసరము లేదు. అట్లానే ఏలియా నేనేమి తీసుకోను, నాకు అవసరం లేదు. కాబట్టి మరి ఆయన శిష్యులైనటువంటి వ్యక్తి గేహజీ వెళ్ళి తీసుకున్నందుకు శాపగ్రస్తుడు. ఆయన యొక్క శిష్యులు, ఆయన గొప్ప దైవజనుడు అయినా కూడా అతను వెళ్ళి తెచ్చుకున్నాడు. కానీ తెలియదు అనుకుంటున్నాడు అతను దైవజనునికి తెలియదు అనుకున్నాడు. పోయాము డబ్బులు అతను నుంచి వస్త్రములు వెండి తెచ్చుకున్న విషయం సంపాదించుకుందాము బ్రహ్మాండంగా అని అనుకున్నాడు. కానీ
నా మనస్సు నీతో కూడా రాలేదా అంటున్నాడు. ఆయన యొక్క మనస్సు మనతో కూడా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతుంటే, దేవుడు ప్రతి విషయము మనతో మాట్లాడుతుంటే, అప్పుడు ఆయన మనస్సు రావట్లేదా నీతోటి? దేవుని మనస్సు కూడా నీతోటి వస్తుంది ఖచ్చితంగా. మనం ఏం తప్పు చేసినా ఆయన చూస్తున్నాడు. మర్చిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కనుక నీవు మొట్టమొదట విశేషాలు ఏంటంటే, నా దేవుని యొక్క మనస్సు నా ఎంట వచ్చును. దైవజనుడు నా గురించి ప్రార్థించినప్పుడు అతని గురించి, నా గురించి మొత్తం కూడా తెలియజేయబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ లోకములో జబ్బులన్నీ కొనుక్కొచ్చిన అవసరం లేదు. మనము దేవునికి లోబడి ఉండాలి. ఆమేన్. అదేంటంటే, మనము ఈ వాక్యము ద్వారా తెలుసుకుంది ఏంటంటే, సొదొమ రాజు చేసేసి ఇవన్నీ తీసుకోమన్నా కూడా నాకు అవసరము లేదు. అన్నిటికన్నా దేవుడు గొప్పవాడు. నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు ఏది ఇచ్చినా పర్వాలేదు, నాకు అవసరం లేదు. గొప్పవాడిని చేసేది ఎవరు? దేవుడు. దేవుడే నన్ను గొప్పవాడిని చేసేవాడు. నా పిల్లలను, నా సమస్య మొత్తాన్ని ఆశీర్వాదించేవాడు ఎవరన్నాడు? ఆయనే. పిల్లలు లేక పిల్లను ఇచ్చేవాడు ఎవరు? ఆయన మాత్రమే. కాబట్టి నేను అబ్రహాము ధనవంతునిగా చేశాను, నేను నిన్ను ధనవంతుని చేశానని చెప్పుకుంటావేమో, ఆ అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా కూడా అతను నేనేమి తీసుకో, నాకు అవసరము లేదు. అబ్రాహాము ధనవంతుడు, ఎలీషా కూడా ధనవంతుడా? కాదు, పేదవాడు. కాదు. అయినా కూడా అటు ధనవంతుడైనా, పేదవాడైనా, పేదవాడైనా దేవుని ఆధారపడాలి. కలిగినటువంటి వారు వాళ్ళు దేవుని నేను అంటే తీసుకోలేదు. కానీ వాడు మాత్రం గేహాజీ తప్పుడు పని చేశాడు. నా మనసు నీతో కూడా రాలేదా అని చెప్పాడు. వచ్చిన తర్వాత శపించాడు. కుష్ఠు రోగము నీకు, నీ సంగతి అంతటికి. ఎంత దారుణం! ఆ పరిస్థితి కలిగి ఉండకూడదు. మన మనసు ఇప్పుడు దేని మీద ఉండాలి? దేవుని పైన ఉండాలి. అబ్రాహాము ధనవంతుడైనా అతని మనస్సు కంప్లీట్ గా దేవుని వైపే. ఎలీషా మామూలు గాడైనా ఆయన కూడా ఆయన దేవుని మీద ఉన్నది. కాబట్టి మన యొక్క మనస్సు కూడా, మన మనస్సు దేవుని మీద నిలుపుకోవాలి. అందుకని ఉన్నటువంటి వారు కూడా అన్యజనుల నుంచి వచ్చినటువంటి తీసుకోవాల్సిన అవసరము లేదు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన మనల్ని పోషించగలడు. ఇంకొకరిని అడిగి తీసుకోవాల్సిన దుస్థితి లేదు. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. మహోన్నతుడా,
దేవా, నువ్వు ఇచ్చినటువంటి వాక్యమును ప్రజలకు నేను అందించి ఉన్నాను. నీ వాక్యమును వారికి అప్పగించినాను. మా ప్రభువా, నీవే కావాలి నాయనా. మాకు ఈ లోకంలో ఏం అవసరం లేదు ప్రభు, నీవే కావాలి. మేము బ్రతుకుతున్నది కేవలం నీ వరకు కనుక మా ప్రభువా, మనల్ని ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తూ వేడుతున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 పల్లవి పాడండి అమ్మా. ఎంత మంచి దేవుడవయ్యా